రేపు సోమవారం రోజున 10:45 లోపు ఈ యొక్క దీపాన్ని వెలిగిస్తే చాలు మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయి. ఆ శివానుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటేనండి, పేదవారు కూడా కుబేరులైపోతారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే, మంచి ఫలితాలతో మీ జీవితం మారిపోతుందన్నమాట. మనకేంటంటే కనుక ఈ దీపం ముఖ్యంగా సోమవారం పెట్టడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఒక్కసారి ఏంటంటే కనుక మీరు ఇలా ఈ విధంగా దీపం పెట్టండి. భరించలేని కష్టాలు ఉన్నా, లేకపోతే విపరీతమైన ధన సంపద అంటే మీకు ఇబ్బంది పెడుతున్నా, అలానే కాకుండా ఏది చేసినా కలిసి రాకపోయినా, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య, బాధలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదండి. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే తప్పనిసరిగా ఏంటంటే ఈ యొక్క దీపాన్ని మీ ఇంట్లో ఈ విధంగా వెలిగించుకోండి. ఇలా కనుక వెలిగించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందన్నమాట. సోమవారం అంటే శివుడికి అంకితం చేయబడే రోజు. ఈ రోజున ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల అష్టైశ్వర్యాలు మనకు కలుగుతాయి. భోగ భాగ్యాలతో మన ఇల్లు తులతూగుతూ ఉంటుంది. అలానే కాకుండా మనం పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట. మనకేంటంటే మన జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయండి. వాటి నుంచి మనకేంటంటే కనుక విముక్తి కలగాలంటే ఈ దీపం పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. ఈ దీపం నారికేల దీపం అంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ దీపం శివుడికి అంకితం చేయబడే దీపం. ఈ దీపం పెట్టడం వల్ల జాతకాలు జీవితాలన్నీ కూడా మారిపోతాయని పురాణాలలోనే చెప్పబడుతుందన్నమాట. ఈ దీపానికి చాలా చాలా ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి సోమవారం ప్రత్యేకించి ఈ దీపం ఒక్కసారి పెట్టి చూడండి. మీ జీవితంలో ఉండే సమస్త సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. అలానే కాకుండా మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ కూడా వస్తుందన్నమాట. అలానే ఈ దీపం ఎలా పెట్టాలి, ఎలాంటి నియమాలు ఆచరించుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక సోమవారం రోజు అండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకోవాలి. ఇంటిని అంటే కనుక ప్రతిరోజు ఎలాగైతే క్లీన్ చేస్తారో అలా చేసుకోండి. అలానే కాకుండా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. ఇలా ధరించుకున్న తర్వాత ఏంటంటే కనుక సోమవారం ఈ విధంగా దీపం పెట్టండి. దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుక మనకండి ముఖ్యంగా చెప్పాలంటే దరిద్రం పోతుంది. అలానే కాకుండా దైవానుగ్రహం కలుగుతుంది. దీపం పెట్టడం వల్ల ఆ వెలుగు నుంచే మన జీవితంలోకి ఒక దారి అనేది ఆ భగవంతుడు చూపిస్తూ ఉంటాడని దీప అర్థమని మనకేంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అంటే చీకటిని పారదోలి వెలుగుని తీసుకొచ్చేది దీపం. అలానే కాకుండా దీపం లక్ష్మీదేవి రూపమైతే జ్యోతి ఏంటంటే కనుక శివయ్యగా పరిగణించబడుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుకనండి దీపం సకల దేవతలకు స్వరూపం అనమాట. అందుకే కొంతమంది ప్రతినిత్యం దీపం పెడతారు. దీపం పెట్టినప్పుడు చూడండి మనం చాలా యాక్టివ్గా ఉంటాం. అలానే కాకుండా ప్రతి పని కూడా ఏంటంటే కనుక మంచిగా చేసుకుంటూ పోతూ ఉంటాం. ఇబ్బంది అనేది ఉండదు. అదే మనం ఎప్పుడో ఒకసారి దీపం పెడతాం. పెట్టే వాళ్ళకి ఏంటంటే కనుక జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు దరిద్రాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయో పట్టి పీడిస్తూ ఉంటాయన్నమాట. అందుకే మీరు సోమవారం పూట అండి ఈ విధంగా ఈ కొబ్బరికాయ దీపం అనేది పెట్టండి. దీన్ని నారికేల దీపం అంటారు, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. చాలామంది కూడా సోమవారం పెడతారండి. ఎక్కువగా తిదివార నక్షత్రాలు ఉన్నప్పుడు కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఈ దీపం ఏంటంటే కనుకనండి నార్మల్గా అంటే శివుడికి 3 కళ్ళు ఉంటాయి. ఈ యొక్క కొబ్బరికాయ కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి శివ స్వరూపంగా ఈ కొబ్బరికాయను భావిస్తారు, నారికేల అని చెబుతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక కొబ్బరికాయ చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. కొబ్బరికాయ అంటే చిప్పల్లో ఇలా దీపం పెట్టడం వల్ల అయితే మనకు మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఏ సమస్య గురించి అనుకొని మనము దీపం పెడతామో ఆ సమస్యకి ఏంటంటే కనుక పరిష్కారం అనేది లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ దీపం ఎన్ని కష్టాలున్నా సరే, ఎన్ని నష్టాలున్నా సరే, విపరీతమైన ధన సంపద అంటే కలగాలనుకునేవారు కావచ్చు, డబ్బు లేక నరకం చూసేవాళ్ళు కావచ్చు, ఎంత దరిద్రంలో ఉన్నా సరేనండి, మనం కట్టిక దరిద్రాన్నైనా సరే అనుభవిస్తున్నాం అనుకోండి, అలాంటప్పుడు కూడా ఈ దీపం అనేది మనకు ఉపయోగపడుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేయండి, చేసేసి చక్కగా ఫలితం పొందండి. అలానే కాకుండా ఈ యొక్క దీపం మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించి అష్టైశ్వర్యాలను అంటే మీకు ప్రాప్తం చేసేలాగా ఉపయోగపడుతుందన్నమాట. అందుకే మీరు స్నాన కార్యక్రమాలు చేసుకొని పూజ గదిలో ఉండే శివుని పటాన్ని క్లీన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా శివుడిని అలంకరించుకోండి. అంటే ఏ పుష్పాలున్నా పర్వాలేదండి, ఇవే ఉండాలని రూల్ ఏమీ లేదనమాట. మీ దగ్గర ఏముంటే అవి తీసేసుకొని శివుణ్ణి మీరు అలంకరించుకోండి. ఇంకా అలానే కాకుండా మీకు ఒకవేళ మారేడు దళం దొరికితే అది కూడా సరే మీరు తీసుకోవచ్చు. అలా మారేడు దళం కూడా తీసేసుకొని మీరేంటంటే కనుక శివుడిని చక్కగా అంటే శివుడి పటాన్ని మనం అలంకరించుకొని ఆ తర్వాత ఒక కొబ్బరికాయని తీసుకొని దాన్ని 2 భాగాలుగా చక్కగా సమానంగా పగలగొట్టండి. అలా పగలగొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్పని తీసుకొని అందులో ఉన్న నీళ్ళని తీసేసి కొంచెం అంటే ఇలా మనకు తడి లేకుండా తుడిచిన తర్వాత మనం ఏంటంటే కనుకనండి ఒక చిన్న ప్లేట్ని తీసుకొని దాంట్లో బియ్యం పోసేసి ఆ ప్లేట్ కూడా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక దోషుడు బియ్యం పోయాలి. నార్మల్గా చెప్పాలంటే కనుక 2 గుప్పెట్ల బియ్యం పోసేసిన తర్వాత అందులో ఈ కొబ్బరికాయను పెట్టి చక్కగా అండి 5 బొట్లు పెట్టాలండి. కొబ్బరికాయకు అంటే పసుపు కుంకుమతో బొట్టు పెట్టి దాని నిండా మనకేంటంటే కనుక మన శక్తి కొలదండి నువ్వుల నూనె కానీ ఆవు నేతిని కానీ ఏదైనా కానీ మనం పోసుకోవాలి. పోసేసి మనం అంటే బియ్యం ప్లేట్లో పోసుకున్నాం కదా, ఆ బియ్యం ప్లేట్లో ఈ దీపం పెట్టాలి. అంటే ఈ ప్రమిదను పెట్టుకోవాలి, కొబ్బరి చిప్ప పెట్టాలి. పెట్టిన తర్వాత అందులో 3 ఒత్తులను వేసేసి కూడా మనం దీపారాధన చేయొచ్చు, 4 ఒత్తులను కూడా వేసేసి దీపారాధన చేయొచ్చు, 2 ఒత్తులను ఒక ఒత్తిగా కలిపి
కలిపేసి కూడా దీపం పెట్టుకోవచ్చు. ఎలా దీపం పెట్టినా మంచిది. కానీ శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే కనుక దీపం శివుడికి అంకితం చేయబడుతుంది కాబట్టి మనం ఏంటంటే కనుక 3 ఒత్తులు విడివిడిగా వేసేసి దీపారాధన చేస్తే చాలా మంచిది. అలా దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి పుష్పాలు సమర్పించుకుంటే అది సంపూర్ణంగా భగవంతుడికి చేరుతుంది. ముఖ్యంగా శివుడికి చేరే దీపం అవుతుంది. అలా ఆ దీపం పెట్టిన తర్వాత బలంగా మీ కోరిక కావచ్చు, మీకుండే ఇబ్బంది కావచ్చు, నష్టం కష్టం ఏదైనా పర్వాలేదు మీరు కోరుకోవచ్చు. అలా కోరుకోవడం వల్ల మీ కోరికలతో పాటు మీకు అన్ని విధాలుగా కూడా కలిసి రావటం, మీ కోరిక తీరటం, మీకు అంటే ఇబ్బంది అనేది లేకుండా ఉండటం, అలానే కాకుండా మీ సమస్యకు పరిష్కారం లభించడం, ఇవన్నీ కూడా మీరు మీ కళ్ళతో చూస్తారండి. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇక ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక ఆ దీపం కొండెక్కిన తర్వాత తెల్లారి ఆ కొబ్బరి చిప్పని కానీ, అందులో ఉండే నూనెను కానీ, ఆ ఒత్తులు కానీ, ఆ బియ్యం అంతా కూడా ఏంటంటే కనుక మనమండి బియ్యం దానం చేయొచ్చు. అంటే దీపపు అంటే ఆ ప్రమిద ఉంది కదా, మనం పెట్టుకున్న కొబ్బరి చిప్ప ఇదంతా కూడా ఒక చెట్టు మొదట్లో వేయాలి. లేదంటే పారే నీళ్ళు ఉంటే అక్కడ కూడా మనం వేసుకుంటే సరిపోతుంది అనమాట. అలా కూడా ఏంటంటే మనకు మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి. ఎందుకంటే పవిత్రతను కలిగి ఉంటుంది. దీపం శివుడికి అంకితం చేయబడుతుంది కాబట్టి తొక్కే ప్రదేశంలో కాకుండా ఎవరు తొక్కని ప్రదేశం, జనావాస తిరిగని అంటే ప్రదేశంలో ఒక చెట్టు మొదట్లో వేసేసుకోండి సరిపోతుందన్నమాట. ఇది ఖచ్చితంగా ఏంటంటే కనుక మీకు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, మీ జీవితాన్ని మారుస్తుంది. మీకుండే సమస్య కావచ్చు, ఇబ్బందిని కావచ్చు తీసేయడానికి ఉపయోగపడే దీపారాధన అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి సోమవారం పూట ఇలా ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత జాతక దోషాలు, జాతక సమస్యలు ఉంటూ ఉంటాయి, గ్రహాలు నీచ స్థాయిలు ఉంటాయి, స్థితిగతులు బాగుండవు, చాలా ఇబ్బంది పడతాం కదా. అలాంటి వాళ్ళు కొబ్బరి చిప్ప దీపం పెట్టలేమనుకునే వారు నార్మల్గా సోమవారం దీపం పెడితే తమలపాకు మీద దీపం పెట్టండి. మట్టి ప్రమిదలో ఆవునేతిని కానీ, నువ్వుల నూనెను కానీ పోసేసి ఒక ఒత్తిడి వేసేసి దీపం వెలిగించి ఆ దీపంలో ఏంటంటే కనుక జాతక దోషాలు సమస్యలు పోవాలి, అలానే కాకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలనుకునేవారు దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో చిన్న బెల్లం ముక్కని వేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. బెల్లం దేవుడికి నివేదన చెయ్యబడే పదార్థం కాబట్టి భగవంతుడికి నివేదన అయిన తర్వాత భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని కలిగించడానికి ఈ యొక్క బెల్లం అనేది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి చిటికెడంత బెల్లాన్ని వేసేసి దీపారాధన చేస్తే మనకు శివ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది. దైవానుగ్రహం లేక కూడా కొన్నిసార్లు మనం అంటే నరకాన్ని చూస్తూ ఉంటాం, దేవుడు మనల్ని అనుగ్రహించడానికి మనం బాధపడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్లకు పర్ఫెక్ట్గా పనిచేసే దీపం అనమాట. ఒకవేళ మీరు నారికేళ్ల దీపం పెడితే అదే పెట్టి వదిలేయండి. అలా పెట్టుకోలేమనుకునేవారు ఈ విధంగా దీపారాధన చేయండి. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఈ దీపం ఖచ్చితంగా భగవంతుడికి చేరుతుంది, అంటే ముఖ్యంగా శివుడికి చేరుతుందన్నమాట. ఇలా మీరు ఈ విధంగా దీపం పెట్టుకోండి. ఇక ఆ తర్వాత ధన సమస్య పోవాలంటే కనుక దీపం యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే వెలిగించి బెల్లం బదులు ఏంటంటే కనుక రూపాయి బిళ్ళను దీపంలో వేయాలి. రూపాయి బిళ్ళను దీపంలో వేసేసి దీపారాధన చేసినా మనకి ఏంటంటేనండి శివానుగ్రహంతో ధనం 4 వైపుల నుంచి కూడా మన దగ్గరకు ఆకర్షిస్తుంది. 4 మూలల్లో నుంచి కూడా డబ్బు రావటం, డబ్బు మన దగ్గర అంటే ఆకర్షణ శక్తి పెరగటం, అలానే కాకుండా మనకు అద్భుతమైన ఫలితాలు రావటం, మన జీవితం మారటం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూడగలుగుతాం, చూసి ఆశ్చర్యపోగలుగుతాం. కాబట్టి ఈ విధంగా మీరు రూపాయి బిళ్ళను వేసేసి దీపం పెట్టాలి. దీపం వెలిగించిన తర్వాతే అండి, అంటే మనం దీపం ముట్టిస్తాం కదా, అలా ముట్టించిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ రూపాయి బిళ్ళని దీపంలో వేసుకుంటే సరిపోతుంది. దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిళ్ళని తీసి ఎవరికైనా దానం చేయొచ్చు, హుండీలో వేసుకోవచ్చు. ఇలా చేసుకున్నా కానీ 4 వైపుల నుంచి కూడా డబ్బు రావటం అనేది మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతామని మనకి ఏంటంటే కనుక వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి ఆచరించుకోండి, ఆచరించేసి ఫలితం పొందండి. దీపానికి శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందండి. దీపం ఈ విధంగా పెట్టుకున్న దీపం ఒక క్రమంగా మనం పెట్టినా సరేనండి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మనం చూడగలుగుతాం, చూసేసి ఆశ్చర్యపోతాం. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక దీపం అనేది ఈ విధంగా పెట్టుకోండి, పెట్టేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది పోగొట్టుకోండి, శివానుగ్రహాన్ని కలిగించుకోండి, మీ బాధలు సమస్యల నుంచి మీరు బయటపడండి. ఇక లాస్ట్లో ఏంటంటే కనుక ఇంకొకటండి, దీపం అంటే మనము బెల్లాన్ని వేసి పెడితే దైవానుగ్రహం కలుగుతుంది, రూపాయి బిళ్ళని వేసి పెడితే మనకు శివానుగ్రహం కలుగుతుంది. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక లవంగాన్ని వేసి దీపం పెడితే ఏంటంటే కనుక కష్టాలన్నీ కూడా పోతాయి. ఇంట్లో ఏంటంటే మనకే పడదు, భార్యాభర్తలకు పడదు, విపరీతమైన గొడవలు, సమస్యలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చాలా వరకు కూడా న్యూసెన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాక మనం బాధపడతాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటేనండి చక్కగండి ఇలా లవంగాలను వేసేసి దీపం పెట్టండి. ఆ లవంగానికి ఖచ్చితంగా ఏంటంటే పువ్వు ఉండాలి. పువ్వు లేకుండా మీరు వేసి దీపం పెడితే మీకు పెద్దగా ఫలితం అనేది రాదు. కాబట్టి పువ్వు ఉండే లవంగాన్ని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా దీపం అనేది పెట్టుకోండి. అంటే మీరు ముందుగానే అందులో ఇలా మనం చెప్పుకున్న వస్తువులను వేసేసి దీపం పెట్టకూడదు. దీపం వెలిగించిన తర్వాతే వస్తువుని పట్టుకొని చేతిలో సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత దీపంలో వేసుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే ఆ దీపం డైరెక్ట్గా భగవంతుడికి చేరే దీపం అవుతుంది. లేకపోతే మనం ముందుగానే వేసేసి ఆ తర్వాత దీపం వెలిగిస్తే దానికి ఫలితం అనేది ఉండదన్నమాట. దీపం వెలుగుతుండగా అందులో వస్తువులు వేస్తే చాలా మంచిదండి. ఇలా మనకి ఏంటంటే కనుక పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించేసి మీరేంటంటే చక్కగా ఫలితం పొందండి.
చేసుకోండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. అష్ట ఐశ్వర్యాలతో మీరు అంటే చక్కగా పట్టిందల్లా బంగారంలాగా మార్చుకోండి. చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే అంటే దీపారాధన, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే అంటే దీపారాధన కాబట్టి నమ్మకంతో ప్రయత్నించేసి ఫలితం పొందవచ్చు. సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఇలా ఈ విధంగా దీపాన్ని పెట్టడం వల్ల అయితే మంచి ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాలే చెబుతున్నాయండి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం అనమాట. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మీరండి శివ అనుగ్రహం కలగాలన్నా శివుడికి ఈ విధంగా అభిషేకం చేసుకోండి. ధనం రావాలన్నా సరే ఈ విధంగా అభిషేకం చేయండి. మీరు శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మనం నార్మల్గా ఒక చెంబడు నీళ్ళను పోసిన శివానుగ్రహం కలుగుతుంది. మనకేంటంటే రోజ్ వాటర్ కానీ రోజ్ పెటల్స్ని కానీ వేసేసి ఆ నీటితో శివుడిని అభిషేకించుకుంటే ధన ద్వారాలు తెచ్చుకుని ధనం రావటం అనేది మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతామని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించేసుకోండి, తిరుగుండదు.